ఆ ఉత్సాహధ్వని చేసిన తర్వాత మీరు రక్షణాధారమైన బావిలాగా మార్చబడాలి. సో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారండి, యేసయ్య నాకు ఒక్క మేలు కూడా చేయలేదు అన్నోళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అసలు ఒక్కరు కూడా లేరు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక్క మేలు కూడా నాకు జరగలేదు అనేటోళ్ళు ఎవ్వరు లేరు. అవును, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి. అవును, యేసయ్య కూడా మరి బాప్తిజం పొందిన తర్వాత పూల తోటలోనికి వెళ్ళి, పండ్ల తోటలోనికి వెళ్ళి ఆ బాగా తిని తాగి సంతోషించి ఆనందించాడు అని ఉందా బైబిల్లో? ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత ఆత్మచేత అడవిలోనికి, విల్డర్నెస్లోనికి కొనిపోబడి 40 రోజులు సాతాను చేత శోధింపబడ్డాడు. శిష్యుడు బోధకుడి కంటే అదుకుడు కాదు చెప్పాడు యేసయ్య. నన్నే బయల్జబూల్ అంటే మిమ్మల్ని ఏమంటారు? ఇంకా మిమ్మల్ని దయ్యం అంటారు. నన్నే ఇట్లా చంపేస్తే, పచ్చి చెట్టుటైన నన్నే ఇలాగా సిలువ కప్ప చెప్తే మిమ్మల్ని ఏం చేస్తారు అని యేసయ్య అంటాడు. అంటే ఇది క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, కానీ రీస్టోరేషన్ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు రకరకాల వేదనలు వస్తాయి, కానీ రీస్టోరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే రోమీలకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తుని నమ్ముకున్న వారికి, ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగును. ఏమేన్ అరిగేటి? సో మనకు మేలుకే జరుగుతాయి. సో కాబట్టి మనము ఏదో ఒక మేలుని, ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఏదో ఒక స్వస్థతను పొందుకున్నాం. కాబట్టి అలాగ మనం సైలెంట్గా ఉండకుండా, ఏదో మన తిండి మన బ్రతుకు అన్నట్టుగా ఉండకుండా దేవుని రాజ్యం యొక్క పనిని మనం చేయాలి. పౌలు గారు అంటారు, ఎవరి పని అలా చూసుకుంటారు, దేవుడి పని చూసేది ఎవరు అంటారు. కొరింథీలో అంటాడు, క్రీస్తు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నేను శ్రమ అంటాడు ఆయన. అలాంటి స్థితిలోనికి మనం రావాలి. క్రీస్తు సువార్త ప్రకటించాలి. వామ్మో నాకు రాదండి అంటే ఇక్కడ 4వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు, యేసయ్య నీకు చేసిన అద్భుతాలను పంచుకో, అదే సువార్త. ఒకవేళ నీకు చెప్పడం వస్తే ఆయన శిలువ మరణం, పునరుత్థానం, 2వ రాకడ ఎన్ని కూడా చెప్పు. చెప్పడం రాకపోతే ఆయన నీకు చేసిన అద్భుతాలు చెప్పు, అదే దేవుడు సువార్తగా మార్చుకుంటాడు. నువ్వు అలాగా చెప్తున్నప్పుడు రక్షణాధారమైన బావిలాగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏమైనా హల్లెలూయా అరిగిరి. సో కాబట్టి యెరూషలేము ఉత్సాహధ్వని చేస్తుంది, ఇశ్రాయేలీయులు ఉత్సాహధ్వని చేస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఎన్నో ఉత్సాహధ్వనులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆ శ్రమలను చూసి ఏడ్చేందుకు? దేవుడు చేసిన అద్భుతాలను తలుచుకుంటూ మనం ఉత్సాహధ్వని చేద్దాం. ఆ ఉత్సాహధ్వనిలోంచి రక్షణాధారమైన బావుల్లాగా మార్చబడదాం. ఏమేన్ అంటే ఏం లేదు, దేవుని నుంచి మేలు పొందిన మనము సంతోషంగా సంబరంగా ఆయనను స్తుతిస్తూ, ఆయన చేసిన అద్భుతాలను మనకు దొరికిన వాళ్ళకల్లా చెప్తుంటే మనల్ని రక్షణాధారమైన బావిలాగా దేవుడు స్థిరపరుస్తాడు. అలాగే మనం స్తుతిస్తూ ఆయన రాజ్యంలో పనిచేస్తున్నాం కాబట్టి కావలసినవన్నీ మనకు సమకూర్చి ఇంకా ఆయన మనల్ని బలపరుస్తాడు. ఏమేన్. సో మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ ప్రతి ఒక్క కార్నర్లో ఉత్సాహధ్వని మోగునుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్.